ఏంటంటే మనం ఒక లైఫ్ కనుక తీసుకున్నట్లయితే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా ముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఆఫ్టర్ కరోనా తర్వాత ఎలా ఉన్నారని కనుక తీసుకున్నట్లయితే పిల్లల్లో చాలా మ్యాసివ్ చేంజెస్ వచ్చేసినాయి. సో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పెద్ద భూతం. ఆ భూతం ఏం చేసిందంటే ప్రపంచాన్ని మొత్తం కూడా తన మాయలోకి దింపేసుకుంది. ఎవరా భూతం? సెల్ ఫోన్. ఎందుకంటే ఆ భూతం మాయలో పడ్డ మీరందరికీ తెలుసు. పొద్దున లేవగానే సెల్ ఫోన్ చూడకుండా మన లైఫ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఇన్స్టాలో ఎన్ని లైక్స్ వచ్చినాయి, వాట్సాప్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, స్టేటస్ పెట్టినా ఎంతమంది చూసిండ్రు, ఇదే తప్ప నాకు ఎంత జ్ఞానం వచ్చింది, నేనేం చదువుతున్నానో అనేటువంటి విషయాన్ని మీరందరూ మర్చిపోయింది. ఓకేనా? నెక్స్ట్, పిల్లలకు బాల్య వివాహాలు చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు తప్పుదారిలో పడుతున్నారు. పిల్లవాడు కనుక స్ట్రిక్ట్గా నేను చదువుకుంటాను అంటే మీ ప్రోగ్రెస్ పేరెంట్స్ని ఒక కాన్ఫిడెంట్ స్థాయికి కనుక తీసుకుపోయినట్లయితే వాళ్ళు మీకు ఎలాంటి బాల్య వివాహాలు చెయ్యరు. మీరు పిచ్చి పిచ్చి యావిగేషన్స్ పెట్టుకొని చదవకుండా పిచ్చి వేషాలు వేస్తే తల్లిదండ్రులు ఫస్ట్ పరువు గురించి ఆలోచించుకుంటారు. కాబట్టి ఈ పిల్ల రేపు ఎవరినో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా కుటుంబానికి మా పరువుకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి మీకు చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు. ఫస్ట్ రీజన్ అదే. సో ఆడపిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉండేసి మా కాళ్ళ మీద మేము నిలబడతాం, సో ఏదైనా ఒకటి సాధించే వరకు మా లైఫ్లోకి పెళ్ళి అనే పదం రావద్దని మీరు దృఢంగా పేరెంట్స్కి కనుక అష్యూరెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు బాల్య వివాహాల సైడ్ వెళ్ళరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ పెట్టి దానికోసం నిమిషాలు కనుక మీరు కష్టపడ్డట్టయితే మీ జీవితాల్లో ఖచ్చితంగా వెలుగులు వస్తాయి. సో తెలంగాణ సంస్కృతి కళాసారథి వాళ్ళు ఈ నిర్వహించినటువంటి ప్రోగ్రాం చాలా బాగుంది. నాకైతే అన్ని పాటలు చాలా బాగా నచ్చినాయి. మీరు పొద్దున్న లేస్తే ఇవన్నీ వాడతారు కదా, పిచ్చి పిచ్చి పాటలన్నీ డీజే సాంగ్స్ వాడతారు. బాయిలోన బల్లి బలికే అని ఇప్పుడు ట్రెండింగ్ కదా, బాయిలోన బల్లి బలికే, ఆ బలికే ఈ బలికే కంటే. సో మంచి సందేశాత్మక పాటలు నేర్చుకోండి. పాడినటువంటి అన్ని పాటల్లో కూడా ఎంత మెసేజ్ ఉందంటే చాలా మెసేజ్ ఉంది. అసలు అది మీరు మనసు పెట్టి వింటే ఒక్కొక్క పదము మీ మనసును తాకుతుంది. విద్య మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది. సో ఈరోజు సమాజంలో బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు పడుతున్నటువంటి